హలో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు వడపప్పు, పానకం, చలివిడి. తయారయ్యే విధానం చూసేద్దామా. 1 కప్పు పెసరపప్పు తీసుకొని క్లీన్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టేసుకొని అందులో కొంచెం కొబ్బరి తురుము, కొంచెం కొబ్బరి చిన్న కట్ చేసి వేసేసుకుంటే వడపప్పు రెడీ అయిపోయింది. పానకం ఒక 2 స్పూన్ల బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం అలా కలుపుకొని ఒక 2-3 మిరియాలు, శొంఠి, ఇలాచి అన్నీ కొంచెం మెత్తగా దంచుకొని ఆ పౌడర్ కూడా పానకంలో కలిపేసుకొని ఫైనల్ తులసి వేసుకొని పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు చలివిడి 1 కప్పు బియ్యపిండి తీసుకొని అదే కప్పు బెల్లం తీసుకొని కొంచెం బాగా అలా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసి ఇలాచి వేసి కొంచెం వాటర్ వేసి అంతా బాగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకొని చలివిడి రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత మంచిగా అయిందో. ఇంకేంటి, ఇప్పుడు ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. పూజా కార్యక్రమం స్వామివారికి అసలు ఎంత బాగా సమర్పించుకోవాలి, ఎంత బాగా పూజ. మాదైతే చాలా బాగా జరిగిందండి పూజ. మరి మీది కూడా ఇలాగే జరిగిందా? ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి. రామునంత గొప్ప కాకపోయినా, సీతమ్మ తల్లి అంత గొప్ప కాకపోయినా కొంచెం వారి దారిలో నడిస్తే ఆ పుణ్యం అన్న కొంచెం వస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటి నుంచి అన్న అందరికీ అన్ని కష్టాలు పోయి అందరు హ్యాపీగా ఉండాలని ఆ సీతారాముల దయ